ఓకే. మీకు క్యారెక్టర్ పరంగా కొంచెం చూజీగా ఉండి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను అన్నారు కదా. ఒక ఆర్టిస్ట్గా ఈ సినిమా చాలా మీకు మంచి పేరు తెస్తుంది. అంటే డ్యాన్సింగ్ క్వీన్ అనేది డ్యాన్సెస్లో మీరు ఎంత పాపులరో తెలుసు. ఆర్టిస్ట్ పరంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే అవుతుందని వెంకీ గారు ఒక హింట్ ఇచ్చారు. ఏదైనా ఆ పాయింట్ గురించి ఎలాబరేట్ చేస్తారా? ఆర్టిస్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నానండి. ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ నా వైపు నుంచి ఒక ప్రయత్నం. సో ఐ కెన్ సే దట్ అంటే లాస్ట్ ఇయర్ అయినా నేను ఒక డిక్టేటింగ్ ఎండ్లో లేను. అంటే నాకు ఇలాగే కావాలి, ఇలాగే చేయించుకునే ఒక ఐ కుడెంట్ డూ దాట్. బట్ ఇక్కడ వీ హ్యాడ్ దట్ కంఫర్ట్. అండ్ ఇప్పుడు నేను అట్లీస్ట్ చెప్తే కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటారు, వాట్ దే కెన్ అండర్స్టాండ్. సో ఆ పరంగా నేను చెప్పానని నేను నమ్ముతున్నాను. December 25th మీరే చెప్పండి, నాకు ఫోన్ చేయండి తర్వాత. నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు, కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అది కానీ ఒక్కర్లేదు. వెంకీ గారు అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది ఇది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలని అంత యాక్సెప్ట్ చేసినట్టు కనిపించట్లేదు. సో మీ ధైర్యం ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా. అసలు